వెల్కమ్ టు షేంద్రాస్ ఇంజనీరింగ్ ట్యూటోరియల్స్. కంట్రోల్ సిస్టమ్స్ ప్లేస్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ టైమ్ డొమైన్ అనాలిసిస్. చాలా ఈజీ, మీరు జనరల్గా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. రైట్, టైమ్ డొమైన్ అనాలిసిస్లో ఒకదానికి ఒకటి లింక్డ్ అప్. సీరియస్లీ, టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ సబ్జెక్టెడ్ టు స్టెప్ ఇన్పుట్, అండర్ డామ్డ్ సిస్టమ్, ఆ డెరివేషన్ చాలా ఇంపార్టెంట్. రైస్ టైం, పీక్ టైం, ఓవర్షూట్, మ్యాక్సిమం ఓవర్షూట్, సెటిలింగ్ టైం, అవన్నీ దాంతో థరోగా ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే గైజ్ రిపీటెడ్గా ఉంది. డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ అది కానీ, ఆర్ ఎల్స్ దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ న్యూమరికల్ కానీ డెఫినెట్గా ఒక న్యూమరికల్ ఉంటుంది. స్ట్రేట్ అవే యూ హ్యావ్ టు ప్లగ్ ఇన్ ద వాల్యూస్ ఆఫ్ వాల్యూస్ జీటా అండ్ ఒమేగా వాల్యూస్ ఇన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ రైస్ టైమ్, టీఆర్, maximum overshoot, అవన్నీ డైరెక్ట్గా ప్లగిన్ చేసేసి యూ కెన్ జస్ట్ గివ్ ది ఆన్సర్స్. అడుగుతాడు ఒక ఈక్వేషన్ ఇచ్చేసి g of s is equal to this much, జీటా వాల్యూ ఎంత, ఒమేగా ఎన్ వాల్యూ ఎంత, ఆ వాల్యూకి రైస్ టైం ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో స్ట్రేట్ అవే ఈ సజెషన్ ఇస్ బీ థరో విత్ ద టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ సబ్జెక్టెడ్ టు స్టెప్ ఇన్పుట్, జీటా అండర్ డామ్డ్ వాల్యూ. ఇక్కడ what is that range of zeta existing between zeta greater than 0 or less than 1. ఎప్పుడు 0.5, 0.8 ఆ మధ్యలో కొట్టుకుంటూ ఉంటుంది జీటా. రైట్, సో సజెషన్ ఇస్ బీ థరో విత్ ద టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. ఫర్ షార్ట్ డామ్ ఎ షార్ట్ క్వశ్చన్ మనకి. సో అలాంటి ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం స్ట్రేట్ అవే న్యూమరికల్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్ గైస్ డెరివేషన్ చేస్తున్నాను. డౌట్ఫుల్గా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ దగ్గర నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి గైస్. ఇట్స్ అ మస్ట్. కొన్ని ఇంట్రడక్షన్ లేకుండా స్ట్రేట్ అవే వెళ్ళిపోతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. రైట్, ఎందుకంటే ప్రాబ్లంలో స్ట్రేట్ అవే ఆ ఈక్వేషన్స్ ప్లగిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ డొమైన్ అనాలిసిస్కి సంబంధించి ఎలాంటి న్యూమరికల్ ఇస్తారు అంటే గైస్, లెట్ సపోజ్ g of s, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s, ఓన్లీ g of s, let it be some k by s into s plus 10 అని అనుకుందాం. ఇది కొంచెం రిపీటెడ్ వన్. రైట్, సో కే ఉన్న చోట కొంచెం కంగారు పడతారు ఏం చేయాలని చెప్పి. దాట్స్ నాట్ ఎ బిగ్ డీల్, సాల్వ్ చేసి పడేసేయచ్చు. g of s is equal to this. సో క్వశ్చన్ వచ్చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే, నేను ఏం రాయలేను, ఐ కెన్ రీడ్ ఇట్ అవుట్, ఐ జస్ట్ డిక్టేట్. వాట్ షుడ్ బి ద కే వాల్యూ ఫర్ జీటా టు బి 0.5. జీటా వాల్యూ, జీటా డాంపింగ్ రేషియో జీటా వాల్యూ 0.5 ఉండాలి అంటే ఇక్కడ కే వాల్యూ ఎంత ఉండాలి అని చెప్పి అడుగుతాడు. అండ్ ఫర్ దాట్ వాల్యూ ఎంత ఉండాలి, కే వాల్యూ ఎంత ఉండాలి. సో కే ఫర్ దిస్ వాల్యూ ఆఫ్ కే ఇవాల్యుయేట్ పీక్ టైమ్, మ్యాక్సిమమ్ ఓవర్షూట్ అండ్ సెటిలింగ్ టైమ్ అని చెప్పి. ఇట్స్ అ రిపీటెడ్ క్వశ్చన్. సో లెట్స్ సాల్వ్ ఇట్ గైస్. ఇది g of s, ఓకే, ఇది స్ట్రేట్ అవే g of s. ఇవన్నీ మనం అడిగినవన్నీ ఇవాల్యుయేట్ చేయాలంటే డెఫినెట్గా మనకు ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ c of s, క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ c of s బై r of s మనకి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది, g of s బై 1 ప్లస్ g of s ఇంటూ h of s. మీకు ఫస్ట్ బిగినింగ్ నుంచి చెప్తాను ఉంటారు, యూనిటీ ఫీడ్బ్యాక్. h of s ఫీడ్బ్యాక్ కదా, యూనిటీ అన్నప్పుడు 1 కదా. సో దాట్స్ ఇట్. h of s బై డిఫాల్ట్ ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ అని చెప్పి చెప్తా ఉంటారు, h of s ఇండైరెక్ట్గా మెన్షన్ చేస్తూ. సో గైస్, ఇది ఏ g of s అయితే ఇది ఉందో ఇక్కడ ప్లగిన్ చేసుకుంటే ఫర్ దిస్ న్యూమరేటర్లో g of s యాజ్ ఇట్ ఈస్ k బై s ఇంటూ s ప్లస్ 10 కదా. సో 1 ప్లస్ దిస్ కమ్స్ యాజ్ ఇట్ ఈస్ k బై s ఇంటూ s ప్లస్ 10 అన్నట్టు, విచ్ ఇస్ ఈక్వల్ టు గైస్ న్యూమరేటర్ ఉన్నది k బై s ఇంటూ s ప్లస్ 10 యాజ్ ఇట్ ఈస్. కింద ఇది క్రాస్ మల్టిప్లయింగ్ కదా, ఇది కింద డినామినేటర్ వచ్చేసి LCM వచ్చేసి s ఇంటూ s ప్లస్ 10, దిస్ డన్. ఇక్కడ న్యూమరేటర్ రాసింది క్రాస్ మల్టిప్లయింగ్ కదా, క్రాస్ మల్టిప్లయింగ్ అండ్ డైరెక్ట్గా నేను మల్టిప్లై చేసేస్తున్నాను. s స్క్వేర్ ప్లస్ 10s ప్లస్ ఇది ఇంటూ ఇది కదా, ఇట్స్ ఓకే. సో గైజ్ పైన కింద న్యూమరేటర్లో డినామినేటర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో విల్ బీ లెఫ్ట్ విత్ వాట్, k బై s స్క్వేర్ ప్లస్ 10s ప్లస్ k. గైజ్ అది ఈ ఈక్వేషన్ దేంతో ఈక్వేట్ చేసుకోవాలి, మన స్టాండర్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ పైన రాస్తున్నాను, ఇక్కడ కింద వేరే
like this should be compared with omega n square by s square plus 2 zeta omega n into s plus omega n స్క్వేర్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. జీటా ఇంత కావాలంటే కే వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతాడు ఈ క్వశ్చన్లో, రైట్? సో అది ఇవాల్యుయేట్ చేయాలంటే ఇక్కడ నుంచి స్ట్రేట్ అవే ఇదే, లైక్ దిస్ ఆర్ ఒమేగా ఎన్ స్క్వేర్, ఇదిగోండి ఒమేగా ఎన్ స్క్వేర్, వెరీ స్ట్రేట్ అవే. సో అక్కడి నుంచి ఒమేగా ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు కే కదా. సో omega n will be equal to under root k square. When root on both the sides, omega n will be under root k. We are done with this one. So guys, ఇప్పుడు ఈ మొత్తం this is a square, this done, ఇది ఈక్వల్. అలాగే now this one coefficient of s, ఈ మొత్తం coefficient of s ఇలాగా ఆ రెండు ఈక్వల్ కదా. సో that gives us 2 zeta ఒమేగా ఎన్ ఎంత వచ్చింది అక్కడ, అది కార్నర్లో ఉంది. ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ రూట్ కే అంటే స్ట్రేట్ అవే, ఓకే, చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నట్టు, ఓకే. దిస్ కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కోఫిషియంట్. సో 2 జీటా ఎంత కావాలన్నాడు వాడు క్వశ్చన్లో? 0.5 కావాలన్నాడు. ఇంటూ 0.5 ఇంటూ ఒమేగా ఎన్, ఇదిగోండి ఒమేగా ఎన్ ఇంత వాల్యూ రూట్ కే ఈజ్ ఈక్వల్ టు వాట్ 10 కదా. అండ్ ఇక్కడ నుంచి మనకు రూట్ కే విల్ బీ ఈక్వల్ టు 10/1 గైస్. 2 into 0.5 అది కదా, సో ఇట్స్ 1. సో మనకు కే కావాలి, ఇంత జీటా వాల్యూ ఇంత ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత కే కావాలంటే ఇది ఇక్కడ వచ్చేస్తుంది. కే స్క్వేరింగ్ ఆన్ ఇదర్ సైడ్, కే షుడ్ బీ ఈక్వల్ టు 100 అన్నట్టు. యా గాట్ ఇట్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాండర్డ్ మనకు ప్రిస్క్రైబ్డ్ నాగరత్ గోపాల్లో 5.8 ఎగ్జాంపుల్ 5.8లో ఇచ్చేస్తాడు, రైట్? అండ్ నా గుర్ఖనీలో కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. 5 point something, 3 point something. ఓకే, సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ కే. ఇదిగో కే ఈక్వల్ టు 100 టు ఇవాల్యుయేట్ టు హ్యావ్ ద జీటా వాల్యూ టు బి 0.5 అన్నట్టు, ఓకే. సో గైస్ ఇప్పుడు నా జీటా వాల్యూ ఉంది, జీటా వాల్యూ వాడు ఇచ్చిందా, అది ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. ఒమేగా ఎన్ ఇప్పుడు వచ్చేసి కే గైస్, ఒమేగా ఎన్ వచ్చేసి అండర్ రూట్ కే కదా, రూట్ కే. అండ్ ఒమేగా ఎన్ విల్ బి అండర్ రూట్ కే అంటే గైస్ ఇప్పుడు రూట్ కే వచ్చేసి 100. సో ఇక్కడ నుంచి ఒమేగా ఎన్ విల్ బి ఈక్వల్ టు 10 అన్నట్టు కదా, అంతే. సో వీ హ్యావ్ అ జీటా ఈక్వల్ 0.5, ఒమేగా ఎన్ ఈక్వల్ టు 10 ఉంది, రైట్? సో ఈ రెండు వాల్యూస్తో మనము ఆ టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ కట్టేసేయచ్చు. యాక్చువల్ ఈ ప్రాబ్లమ్కి సంబంధించినంత వరకు మ్యాక్సిమం ఓవర్షూట్ అడిగాడు, పీక్ టైం అడిగాడు. సో వాట్ ఇస్ ద ఈక్వేషన్ ఫర్ ద పీక్ టైమ్? ఇట్స్ అ టీపీ. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ డిరైవ్ చేస్తూ కూర్చోము, అవసరం లేదు. టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ చేసుకుని అది క్రమంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. టీపీ ఈజ్ ఈక్వల్ టు పై బై ఒమేగా డి ఉంటుంది, ఒమేగా డి, అండ్ స్టిల్ విచ్ ఇస్ ఈక్వల్ టు పై బై ఒమేగా ఎన్ ఇంటూ అండర్ రూట్ 1 మైనస్ జీటా స్క్వేర్. సో జీటా ఉంది, పై ఇట్స్ స్టాండర్డ్ వాల్యూ, పై బై ఒమేగా ఎన్ ఎంత, ఇట్స్ 10 ఇంటూ అండర్ రూట్ 1 మైనస్ 0.5 స్క్వేర్. గైస్ ఈ వాల్యూ వచ్చేసి 0.36 సెకండ్స్ అన్నట్టు, ఓకే. సో తర్వాత వాడు అడిగింది ఎంపీ, పర్సంటేజ్ ఓవర్షూట్. ఎంపీ కట్టేసి తర్వాత ఇంటూ 100 చేస్తే అదే వచ్చేస్తుంది. ఎంపీ ఈజ్ గివెన్ యాజ్, ఎక్స్ప్రెషన్ ఏంటంటే మళ్ళీ టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ నుంచే ఇక్కడ ఇవాల్యుయేట్ చేస్తూ కూర్చోము. ఈ రైస్ టు మైనస్ పై ఇంటూ జీటా బై అండర్ రూట్ 1 మైనస్ జీటా స్క్వేర్. ఇదంతా రూట్ ఐ మీన్ ఈ పవర్లో ఉంటుందండి. సో ఎక్స్పోనెన్షియల్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ రైస్ టు మైనస్ ఆఫ్ పై జీటా, వాడిచ్చిన జీటానే మొదటి నుంచి వాడిచ్చిన ఇంటూ 0.5 బై అండర్ రూట్ 1 మైనస్ 0.5 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు, గైస్ అది కొంచెం స్పీడ్గా కొట్టండి, షిఫ్ట్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ పై ఇంటూ 0.5 డివైడెడ్ బై అండర్ రూట్
1 minus 0.5 square, that will give us, I guess correct, వచ్చేసింది. ఇట్స్ ఈ మొత్తం వాల్యూ వచ్చేసి 0.163 ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ ఓవర్షూట్ వస్తుంది. వాడు అడిగింది పర్సెంటేజ్ ఓవర్షూట్ ఇంటూ 100, that will give us into 100, that will give us 16.3% expression for MP. TS, settling time TS, guys, TS ki equation వచ్చేసి TS will be equal to 4 by zeta omega n. ఎక్కడి నుంచి వచ్చిందని నన్ను అడగండి. ఇట్స్ ఫ్రమ్ ద టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్. 2%, 5% రెండు రకాలు ఉంటాయి. సో జనరల్గా దీనికి వెళ్ళిపోతాం. 4 by zeta 0.5 వాడు ఇచ్చింది, and omega n is 10, which we have evaluated. So what's that value? It's 4 divided by 0.5 into 10, that which gives us 0.8. Amazing. ఇది మ్యాచ్ అయిపోయింది నా ఆన్సర్. నాకు గుర్తుంది 0.8 seconds. Hey guys, ఇక్కడ కూడా సెకండ్స్. ఓకే, యూ హ్యావ్ టు మెయింటైన్ ది యూనిట్స్. ఇది సెకండ్స్. సో ఇలా అడుగుతాడు, ఈ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇవాల్యుయేట్ ఇలా ఇచ్చేసి జియోఫెస్ ఇచ్చేసి కే వాల్యూ, అన్నోన్ కే వాల్యూ, ఇది కొంచెం రిపీట్ అవుతున్న ప్రాబ్లం. మేక్ ఎ నోట్ ప్లీజ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ షో ఇట్ ఇన్ అ గ్రాఫ్. ఐ మీన్ రెస్పాన్స్లో చూపించేస్తే బెటర్. టీఎస్ ఎక్కడ వస్తుంది అన్నది చూపించేస్తే బెటర్. ఇట్స్ లైక్ దిస్, రైట్? యూనిట్ స్టెప్ ఇన్పుట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవి గైస్, ఇది కదా రెస్పాన్స్. నౌ ఈ వాల్యూ, ఇదే ఏ వాల్యూ అయితే ఉందో అది, నౌ దాట్ విల్ బి, ఈ టైం వచ్చేసి టీపీ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత? టీపీ షుడ్ బి లెస్ దాన్ టీఎస్ కదా. టీపీ 0.36 seconds, రైట్? అండ్ ఇది మనకి ఎంపీ వాల్యూ అంటాడు. ఇట్స్ ఎంపీ ఎంత వాల్యూ? ఇది 16.3%, రైట్? అండ్ వాడు అడిగిన సెటిలింగ్ టైం ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నుంచైనా అంటే గైస్ కొంచెం ముందుకెళ్ళి, లైక్ మరీ పక్కనే కాకుండా కొంచెం ముందుకెళ్ళి, లైక్ లెట్స్ సే ఇట్స్ టీఎస్ ఎంత వచ్చిందండి? ఇట్స్ 0.8 seconds, 0.8 seconds, 86 seconds సంథింగ్, రైట్? ఇది గీస్తే ఇట్ విల్ బి మోర్ ఇంప్రెసివ్. ఇంకా మీ క్యాల్కులేషన్స్ ఏం చెక్ చేయకుండా దే హీ హెస్ డన్ సంథింగ్. యువర్ పిక్చర్ షుడ్ టాక్ ఆన్ యువర్ బిహాఫ్. దిస్ షుడ్ you don't need to explain anything. నీ క్యాల్కులేషన్, నీ పిక్చర్, నీ ఆన్సర్ మాట్లాడాలి. మేక్ ఎ నోట్ ప్లీజ్. ఎగ్జామ్కి వెళ్ళే ముందు చెక్ చేసుకోవాల్సిన ఇంకొక క్వశ్చన్, కొంచెం రిపీటెడ్, కొంచెం ట్విస్టెడ్, జస్ట్ రిమైండర్. ఓకే, ఇది కూడా చూసుకుని వెళ్తే మళ్ళీ డెఫినెట్గా అపియర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. లైక్ ఇది 3.10 ఫ్రమ్, చూసుకోండి ఒకసారి, 3.10 సంథింగ్ లైక్ దాట్. ఓకే, సో ఇది ఎ క్లోజ్ లూప్ సర్వో రిప్రజెంటెడ్ బై సంథింగ్ ఇలా ఉంటుంది. గైస్ ఇక్కడ చిన్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి స్టాండర్డ్ ఫామ్లోకి రాబట్టుకుని కట్టేయటమే. ఇది కూడా బియాండ్ ఆ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ టీఆర్టీపీ అదైతే కాదు. ఏమడిగాడు? న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎన్, డాంపింగ్ రేషియో జీటా అండ్ ఓవర్ షూట్ అది ఇవాల్యుయేట్ చేయమని చెప్పాడు, రైట్? ఒకసారి చూసుకోండి. ఇది ఈక్వేషన్, దీని మీద ఎక్సర్సైజ్ చేయాలంతే. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాడని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మొత్తం రాశాను. గైస్ ఇది ఈక్వేషన్. ఇక్కడ చిన్న సింప్లిఫికేషన్, ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించాలి. ఫర్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు. సో ఆల్రెడీ మనం స్టెప్ ఇన్పుట్ చేసాం కాబట్టి సిఎఫ్ఎస్ బై ఆర్ఎఫ్ఎస్ కట్టేసుకుని చేసేసటమే, మళ్ళీ కొత్త ప్రొసీజర్ అయితే కాదు. మేక్ ఎ నోట్ ప్లీజ్. దీనికి ఈ ఈక్వేషన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గైస్ మళ్ళీ ఒకసారి రైటింగ్ ఇట్ అగైన్. ఓకే, d² c by dt² ప్లస్ 8 into dc by dt is equal to 64e కదా. ఈ అన్నాడు. ఈ సబ్స్టిట్యూట్ విత్ ఆర్ మైనస్ సి. ఏదో చూడండి, ఆర్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, వాడు ఆ క్వశ్చన్లో స్పెసిఫై చేసేసాడు. లైక్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి గైస్ డబుల్ డెరివేటివ్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డబుల్ డెరివేటివ్, ఇట్స్ s² ఇంటూ సి ఆఫ్ టీ అన్న టైమ్ డొమైన్ ఉన్నట్టు. సో దాట్ విల్ బి సి ఆఫ్ ఎస్ ప్లస్ 8 into first derivative of x of t, s into x of s. So here ఈ కేసులో s into c of s అవుతుంది, which is equal to ఈ ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఆర్ ఆఫ్ ఈ ప్లేస్లో 64 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 64 యాజ్ ఈ ప్లేస్లో ఆర్ మైనస్ సి
ఇది టైం డొమైన్లో ఆర్ ఆఫ్ టీ సి ఆఫ్ టీ ఉన్నట్టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఇట్స్ ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్ వచ్చేస్తుంది. లైక్ ఇక్కడ మనకు స్ట్రేట్ అవే అది ఈ వాల్యూ నేను రాసేస్తున్నాను. 64 ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ 64 సి ఆఫ్ ఎస్ గైస్ ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కడితే రైట్. డబుల్ డెరివేటివ్ సో ఎస్ స్క్వేర్ ఇంటూ ద ఫంక్షన్, ఫస్ట్ డెరివేటివ్ ఎస్ ఇంటూ ద ఫంక్షన్ రైట్. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ డెరివేటివ్ ఆఫ్ డెరివేటివ్ ఫంక్షన్ అని చెప్పి ఒక ప్రాపర్టీ ఇది. సో గైస్ ఇక్కడ మర్మం ఏం లేదు, సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్లోకి మనం మార్చుకోవటమే. హౌ ఇట్ ఇస్, ఇటువైపు సి ఆఫ్ ఎస్ ఉంది కదా, ఇది నెగటివ్, ఇటువైపు వస్తే ఇట్స్ అ పాజిటివ్. సో ఇది ఇటువైపు డ్రాగ్ చేసేసి నేను సి ఆఫ్ ఎస్ కామన్ తీసేస్తాను. ఓకే, సి ఆఫ్ ఎస్ గైస్ ఇది నెగటివ్, రిపీట్ ఇది ఇటువైపు లాగేస్తున్నాను. సో సి ఆఫ్ ఎస్ ఇందులోంచి తీసేస్తే ఇట్స్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఇందులోంచి సి ఆఫ్ ఎస్ వచ్చేస్తే ఇట్స్ 8s ప్లస్ 64. ఇందులోంచి ఇది లాగేసుకొని అందులో సి ఆఫ్ ఎస్ కామన్ తీస్తే వీ హ్యావ్ దాట్ వన్. సో 64 ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ ఇది కదా, ఇది మిగిలింది. మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి, జనరల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ ఇటు వచ్చేస్తే వాట్ వీ హ్యావ్ ఇస్ ఇట్స్ 64 బై ఎస్ స్క్వేర్ plus 8 into s plus 64. Guys, we have to compare this equation with the omega standard equation, omega n square by s square plus 8 into s plus omega n square. ప్రతిది కూడా ఇంతే. ఇంకా టైం డొమైన్ ఎనాలిసిస్, టైం డొమైన్ స్పెసిఫికేషన్స్, అందులో న్యూమరికల్స్ ఏమన్నా ఉంటుందంటే డెఫినెట్గా అటు ఇటు తిరిగి వచ్చి ఇక్కడికే కథ చేరుతుంది. సో వాళ్ళు అడిగింది ఏంటి, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎన్. సో ఇక్కడ నుంచి స్ట్రేట్ అవే ఒమేగా ఎన్ స్క్వేర్ ఈ రెండు కంపేర్ చేస్తే ఇదిగోండి, కంపేర్ చేస్తే ఒమేగా ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 64 విచ్ గివ్స్ ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 8. ఒమేగా కదా, డెఫినెట్గా యూనిట్స్ రాయాల్సి ఉంటుంది, రేడియన్స్ పర్ సెకండ్ అన్నట్టు, రేడియన్స్ పర్ సెకండ్ అయిపోయింది. వాట్ డిడ్ యు ఆస్క్ ఫర్, జీటా వాల్యూ గైస్. ఇప్పుడు ఒమేగా ఎన్ వచ్చేసింది కదా, నౌ దిస్ ఇస్ కంపేర్డ్ విత్ దిస్ వన్. హే గైస్, వాట్ డిడ్ ఐ డూ, ఇది వచ్చేసి 2 జీటా ఒమేగా ఎన్తో కంపేర్ చేస్తాం. ఈ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేసినప్పుడు గైస్ ఇట్స్ దిస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్. మరి ఎస్ కోఫిషియంట్ ఏంటది, ఇట్స్ ఎస్ కోఫిషియంట్ 2 జీటా, మనం వాడు అడిగింది జీటా ఇంటూ వచ్చిన ఒమేగా ఎన్ 8 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత గైస్, ఇట్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కదా 8 రైట్. నౌ దిస్ ఎస్ కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ రైట్. సో అదే రాసేసాను నేను. సో ఇట్స్ 8 on either side, zeta equal to 1/2 which is equal to 0.5 right, zeta value. And వాడు అడిగిన ఫైనల్ ఓవర్షూట్ ఇది అడుగుతాడు, ఓవర్షూట్ అడుగుతాడు, ఎక్స్ప్రెషన్ ఫర్ ఓవర్షూట్ ఎంపీ పర్సంటేజ్ ఓవర్షూట్, ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఈ రైస్ టు మైనస్ పై జీటా అండర్ రూట్ 1 మైనస్ జీటా స్క్వేర్ కదా. సో వీ హ్యావ్ టు ప్లగ్ ఇన్ ఆల్ దీస్ వాల్యూస్. Exponential rise to minus of pi zeta, just now it was 0.5 by under root 1 minus 0.5 whole square. Guys, ఇది కూడా ఎంత ఇందాకలాగా ఇవాల్యుయేట్ చేసిన 16 లాగే ఉండాలి. Guys, on it it's a exponential minus pi into 0.5 by under root 1 minus 0.5 square will be equal to, hey guys, it's again MP, it's simply MP equal to 0.1630 something, okay, some decimal. So percentage MP will be equal to this into 100, that will give us a 16.3%. So ఇవి వాళ్ళు అడిగిన వాల్యూ. సో ఇలానే ఉంటాయి, అన్నీ ఒకేలాగా ఉంటాయి. టైం డొమైన్ స్పెసిఫికేషన్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే డెఫినెట్లీ సజెషన్ ఇస్ టు బీ థరో విత్ ద టైం డొమైన్ స్పెసిఫికేషన్స్.
అది స్ట్రైట్గా అదన్నీ అడిగేస్తాడు, derive the expression for all the time domain specifications, or else you will have a problem based on this one, on the time domain specifications. రైట్, అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి, రైట్, ఈజీ. డోంట్ లూజ్ ఇట్, ప్రాక్టీస్ ఇట్. ఒక 2-3 ప్రాబ్లమ్ దగ్గరగా ఉండే ప్రాబ్లమ్స్ చూసుకొని చేసేసుకోండి. రైట్, సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ షేర్, అండ్ షేర్ సరిపోతుందిలేండి. రైట్, ప్లీజ్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.